మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నాము. పిఠాపురం చిత్తరాడలో వేంచేసి ఉన్న స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈ దేవాలయం గురించి చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కోరిన కోరికలు తీరుస్తున్నాడు అని చెప్పి అదందరికీ కూడా వ్యాప్తి చెందడంతో భక్తులు ప్రతి శుక్రవారం ఈ గుడికి రావడం జరుగుతుంది. అయితే ఇది గమనించిన సుమన్ టీవీ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి, నిజంగానే కోరిన కోరికలు ఇక్కడ నెరవేరుతున్నాయా, భక్తుల ఏ విధంగా వాళ్ళ స్పందన ఉంది, ఇది గుడికి సంబంధించి చరిత్ర ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు మనం చేద్దాం. ఒకసారి మనం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ విషయం తెలుసుకుందాం. చిత్రాడ గ్రామం స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం దగ్గరికి రావడం జరిగింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్కడ స్వామివారు వెలవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఒకసారి మన ఇక్కడ ఉన్నారు నారాయణ దత్త స్వామి గారు, ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడి నుంచో ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది, ఏంటి ఈ ఆలయ విశిష్టత ఏంటి సార్? నీతో అవుతుండగా దొరికారండి. ఆయన దొరికినప్పుడు కొంతకాలం అంజనసం గుళ్ళో ఉన్నారు స్వామివారు. ఆ తర్వాత నాకు కళ్ళలో కనిపించి స్వామివారు ఇక్కడ పెట్టమని చెప్పారండి. ఆల్రెడీ 13 సంవత్సరాల క్రితం మాట ఇది. అప్పుడు ఇక్కడ పక్కన చర్చి ఒకటి ఉండేదండి. ఆ తర్వాత స్వామివారు ఈ రోడ్డు పడడం వల్ల ఆ చర్చి పోవడం, తర్వాత స్వామివారి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుండి ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు భక్తులందరూ కూడా వచ్చేవాళ్ళు ఇక్కడికి, కానీ తక్కువగా వచ్చేవారండి. అయితే స్వామివారు కోటి దీపోత్సవాన్ని దశమిలో వచ్చే శుక్రవారం నుండి వైకుంఠ ఏకాదశి వరకు కూడా 4 నెలలు చాతుర్మాస దీక్ష అండి. సామాన్యుడు చాతుర్మాసం అంటారు. ఆ దీక్ష చేస్తామండి. కోటి దీపాలు ప్రతి వారం కూడా శుక్రవారం సాయంకాలం 4 నెలలు కూడా కోటి దీపోత్సవం జరుగుతుందండి. తర్వాత వైకుంఠ ఏకాదశికి స్వామివారిని పల్లకీలో ఊరేగించి ఇక్కడ తెప్పోత్సవం చేస్తామండి. ఈ 4 నెలలు అయిపోయిన తర్వాత రాఖీ పౌర్ణమి రోజు స్వామివారికి కలశాలతో పూజ ఒకటి జరుగుతుందండి. మరీ ముఖ్యంగా స్వామివారి వార్షిక కళ్యాణం అంతర్వేద లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం రోజున మధ్యాహ్నం ఇక్కడ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ స్వామి మన కళ్ళలో కనిపిస్తారు, ధ్యానం చేసేటప్పుడు కనిపిస్తారు. మనకి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తే దానికి మనకు సమాధానం దొరుకుతుందండి. ఇక్కడ అంటే కృతయుగంలో భగవంతుడు డైరెక్ట్గా భక్తుడితో మాట్లాడేవారండి. ఆ విధంగా స్వామి ఇక్కడ చెప్పింది ఏంటంటే, మాకు ఇక్కడ మధ్యలో ఎవరు ఉండరండి, ఓన్లీ భగవంతుడు భక్తుడు తప్ప మధ్యలో ఎవరు ఉండరు. కానీ కొద్దిగా మార్గదర్శనం చేస్తే వాళ్ళకి భగవద్ దర్శనం అయిన తర్వాత నేను వాళ్ళ మధ్యలో ఉన్నానండి. డైరెక్ట్గా భగవంతుడితోనే మాట్లాడి తన సమస్యల పరిష్కారం కనుక్కోమని వాళ్ళ ద్వారానే ధ్యానం చేయించి వాళ్ళకే దర్శనం అయ్యేటట్టు చేసి వాళ్ళే మళ్ళీ స్వామివారి యొక్క దర్శనం జరిగినప్పుడు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే వాళ్ళకి స్వామివారు సమాధానం చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మ్యాక్సిమం 45 సంవత్సరాలు ఆడపిల్లకి పెళ్ళి అయిందండి. మళ్ళీ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా సరే పిల్లలు పుట్టినట్టు ఇక్కడ పిల్లలు పుట్టారండి. ఇక్కడ విశేషంగా ఏంటంటే ఉద్యోగం ఉపాధి అనేది చాలా తొందరగా 9 శుక్రవారాలు వచ్చారనుకోండి, 9 పరీక్షలు చేస్తే స్వామివారు కనపడి వారి యొక్క కోరికలు నెరవేర్చడం జరుగుతుందండి. ఈ విశేషమైన నారాయణ తీర్థం అండి. ఇది 3 నదుల సంగమం. ఇది గోదావరి, ఏలేరు, కైవల్య నది అనేది 3 నదుల సంగమం అండి. గోదావరి ఏలేరు మన బయటికి కనపడతాయండి. కైవల్య నది ఆ స్వామివారి పాదాల నుండి వస్తుందండి. ఈ 3 నదుల సంగమంలో ఇప్పటికీ 493 కోట్ల దీపాలు వెలిగించడం జరిగిందండి. అనేక మంది భక్తులకి స్వయంగా స్వామి కనిపించి తన కోరికను నెరవేర్చి, అమ్మ నాకు చెయ్యి అనే సందర్భాలు చాలా ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే మన కష్టం అంతా ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన సేవ చేసుకోగలిగితే వెంటనే కరుణించి ఆ కోరికలు నెరవేర్చడం జరుగుతుందండి. ఎన్నో ఊళ్ళ నుండి నడిచి వస్తారండి ఇక్కడ స్వామివారికి. ప్రతి వారం కూడా ఒక ఊరికి ఒక టీంగా చేసి 42 ఊళ్ళు కూడా ఒక్కో టీం కింద ఏర్పాటు చేసి సంవత్సరం పొడవునా కూడా ఆ ఊళ్ళ నుండి భక్తులు వచ్చి తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుంటారండి. ఒక వారం రోజులు స్వామివారిని చంటి పిల్లోడిలాగా
వాళ్ళ చేతిలో పెడతాం. పెట్టినప్పుడు వాళ్ళు ఆ వారం ఆయన్ని ఒక చంటి పిల్లలాగా చేసుకొని ఆయన పూజించి ఆయన యొక్క దర్శన భాగ్యంతో వాళ్ళ కష్టాలన్నీ తీరుతున్నాయండి. ఆ విధంగా స్వామివారు ఇక్కడ విశేషంగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, స్వామివారు ఒళ్ళో కూర్చొని ఉన్నారండి భక్తులందరూ కూడా. ఇప్పుడు అంటే స్వయంభూగా ఉన్నాడు ఆయన ఒళ్ళో కూర్చొని ఉన్నారు. ఈ స్వామివారి పిఠాపురం టీటీడీ కళ్యాణ మండపం ఎదురుకుండా విన్నపాల లక్ష్మీనరసింహ స్వామి వారి కింద ఉన్నారండి. ఆయన 42 గ్రామాలు చుట్టడం కోసం అప్పుడే 11 గ్రామాలను కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇంకా 31 గ్రామం తిరగాల్సి ఉంది. ఆయన తిరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ విన్నపాల లక్ష్మీనరసింహ స్వామి కింద మనందరికీ ఏ కష్టం ఉన్నా సరే అక్కడ విన్నపం రాసి కడుచుకుంటే 9 వారాల్లో అక్కడ కోరికలు నెరవేర్చడం జరుగుతుందండి. ముఖ్యంగా అక్కడ విన్నపాల స్వామి దగ్గర వ్రతం అనేది ఆయన అనుగ్రహించారు. వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో వెంటనే కోరికలు నెరవేరుతున్నాయండి. ఇది ప్రతి పౌర్ణమికి తర్వాత స్వాతి నక్షత్రం రోజు అక్కడ ఆ పీఠంలో జరుగుతూ ఉంటుందండి. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని సేవించి వారి యొక్క కష్టాలన్నీ తీర్చుకోవాల్సిందిగా కోరికలు. రైట్, చూసారు కదా నారాయణ దత్త స్వామి గారు ఎంత వివరంగా చెప్పారో. ఇది 3 నదులు కలిసిన సంగమం ఇక్కడ. అదేవిధంగా మా స్వామివారు స్వయంభుగా ఒక నూతిలో వెలిసారు. ఆయన ఇక్కడ దేవాలయం నిర్మించిన తర్వాత భక్తులు స్టార్టింగ్ లో చాలా తక్కువ మంది వచ్చేవారు. తర్వాత ఆయన యొక్క ఖ్యాతి అనేది రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఈ మొత్తం జిల్లా చుట్టుపక్కల నుంచి కూడా కాలి నడకన ఈ స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అదే విధంగా ఇక్కడ 9 శుక్రవారాలు ఎవరైతే భక్తితో స్వామివారిని దర్శించుకుని ఇక్కడ 9 ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు వాళ్ళ మనసులో అనుకుని ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే కనుక డైరెక్ట్ గా అంటే భక్తుడికి దేవుడికి మధ్య ఎవరో లేకుండా వాళ్ళే డైరెక్ట్ గా భక్తుడు దేవుణ్ణి చూసే విసులుబాటు లక్ష్మీ నరసింహ స్వామి వారు ధ్యానంలో కనిపిస్తారు. ఆయనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చి వాళ్ళ కోరిన కోరికలు ఖచ్చితంగా 9 వారాలు నెరవేరే లోపు నెరవేరుతాయి. అదేవిధంగా సంతానం లేని వాళ్ళకి 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు పిల్లలు లేని వారికి ఇక్కడ మా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత సంతానం కలిగారు. 45 సంవత్సరాల వయసు దాటిన వారికి కూడా వీళ్ళకి వివాహాలు జరిగాయి. మరెన్నో ఇక్కడ అద్భుతాలు జరిగాయి అని చెప్పి నిదర్శనంగా ఇక్కడ ఈ నారాయణ దత్త స్వామి గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు భక్తులు ముఖ్యంగా స్త్రీలు ఎంతో మంది స్త్రీలు ఇక్కడ చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు కూర్చుని ఉన్నారు. స్వామివారి దర్శనం చేసుకుని హారతి తీసుకుని ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది కోనేరు. ఇక్కడే మనకు చెప్పినటువంటి ఏదైతే 3 నదుల సంగమం కలిసినటువంటి కోనేరు ఇది. ఈ కోనేరు ఎదురుగానే ఈ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది. స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో వేంచేసి ఉన్నారు. ఒకసారి మనం ఇక్కడ కూర్చున్న భక్తులను అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు నిజంగా కోరిన కోరికలు నెరవేరిన ఏంటి, వాళ్ళకి దేవుడు ఏ రూపంలో దర్శనమిస్తున్నాడు ధ్యానంలో కూర్చున్నప్పుడని ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను కూడా ఇక్కడికి ఒక భక్తుడిగా రావడం జరిగింది. నాకు కూడా లక్ష్మీ నరసింహ స్వామి వారు దర్శనం కల్పించారనే నమ్మకంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అది చాలా మందికి ఇక్కడ తెలియాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. ఏంటి మీ పేరు? ఏం పేరు? ప్రశాంతి అండి నా పేరు. ఓం నమో నారాయణ. గురువు గారి దగ్గరికి వచ్చానండి. మా పాప మాట వింటలేదు, ఇలాగ ఉంది అని చెప్తే మాట వింటుందండి. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందండి. నా కోరిక తీర్చింది. అంటే మీరు ఎన్ని వారాలు వచ్చారండి? ఎన్ని వారాలు వస్తే? 4వ వారం అండి. ఇది 4 వారాలు వచ్చిందండి. వచ్చాక తీరిందండి. మా పాప బాగుంది, మాట వింటుంది, స్కూల్కి వెళ్తుందండి. నాకు ఇబ్బందిగా ఉండ కూడా బాగుంది, నాకు బాగుంది. మరి కొంతమంది ఇక్కడ ధ్యానంలో కూర్చున్న తర్వాత స్వామివారిని ధ్యానంలో ప్రార్థించిన తర్వాత స్వామివారితో డైరెక్ట్ గా మాట్లాడే ఇది కలపడుతుంది. స్వామివారు మనకి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రూపంలో దర్శనం ఇస్తున్నారు అంటున్నారు. మీకు ఏ రూపంలో దర్శనం ఇచ్చారు? నాకు ఏ రూపంగా దర్శనం అవ్వలేదు కానీ నాకు అవ్విందండి. మా పాప ఇక్కడికి వచ్చాక 4వ వారం నేను అనుకున్నాను మా పాప మాట అంటే నాకు అవ్విందండి. ఇంకా నాకు దర్శనంలో రాలేదు. అందరికీ వచ్చారండి. నాకు టైం పడుతుంది కదండి, ఒకరికొకరికి టైం పడుతుందండి.
అదండి. అయితే మీకు నమ్మకం కలిగింది. నాకు నమ్మకం మీ అమ్మాయి ఇప్పుడు ఎలా కలిగింది. చదువుతుంది? బాగా చదువుతుందండి. ఎగ్జామ్ రాయినాకని ఏడిపించేదండి. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంది బాగుంది. ఇక్కడికి వచ్చాక నాకు అనుకున్న కోరికలన్నీ జరిగినాయి. స్వామివారి కళ్ళకు రాలేదు, వస్తారండి, టైం పడుతుంది అంతే. ఏ ఊరు మీది? పవర్ అండి. మరి ఏంటి ఎన్ని వారాల నుంచి వస్తున్నారు? నారాయణయ్య. నేను 9 వారాల నుంచి వస్తున్నానండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 3 వారాలు వచ్చేటప్పటికే మా పెద్ద బాబుకి జాబ్ వచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. నేను పూర్తిగా అదే కోరిక మీద అయితే రాలేదు. స్వామిని చూడాలి, ఇక్కడ అందరూ విశేషంగా చెప్తున్నారు. లోపల అయితే ఉందండి, జరుగుతుంది, ఏదో విశేషం జరుగుద్ది అని ఉంది. పాపకి 3వ వారం వచ్చేటప్పటికే జాబ్ వచ్చిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఈశ్వరుడు రూపంలో కనిపించేవారండి ఆయన. మరి మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా చెప్పారా మీరు ఇలాగే? చెప్పాను, నా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ కళ్యాణం జరిగితే అందరికి చెప్పి తీసుకొచ్చానండి. అందరూ వచ్చారండి. వచ్చిన వాళ్ళకి కూడా చాలా మంచి జరిగిందని చాలా మంది చెప్పారండి. ఓకే, అంటే యాక్చువల్ గా ఎక్కడన్నా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఇక్కడికి వచ్చి కూర్చుంటే దేవుడు కనపడడం అనేది నిజంగా అది చాలా ఎక్కడ జరగదు, చాలా తక్కువ మందికి జరుగుతుంటది. అలాంటి ఫేస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నిజంగానే అండి, ఇదంతా మనకి ఊహేమో భ్రమేమో అలా అనుకునే వాళ్ళం అండి. అసలు మనం ఊహించుకుంటామేమో అనుకునే వాళ్ళం. అనుకుంటే అక్కడ చూసిన స్వామి కనిపించాలి, కానీ మనకి మళ్ళీ ఈశ్వరుడు కనిపించడం, ఇంకొక దేవుడు కనిపించడం, అది అంత పాజిటివ్ గానే కనిపించడం ఏంటండి. మనకి కనిపించేది ఏదో ఒకటి, మన ఊహ అనుకోండి, ఏదో ఒకటి కనబడుతుంది. ఇక్కడ పాజిటివ్ గానే కనబడుతుంది అంటే నిజంగా స్వామి విశేషమే కదండి అది. నేను అలా నమ్ముతున్నానండి. చూసారు కదా, ఈయనకి లక్ష్మీ నరసింహ స్వామి వారు ఈశ్వరుడు రూపంలో ఆవిడకి దర్శనం ఇచ్చారంట. అదే విధంగా వాళ్ళ అమ్మాయి, పెద్ద అమ్మాయి జాబ్ గురించి యాక్చువల్గా అయితే ఆ కోరిక కోరుకున్నారనే కారణంతో ఈ గుడికి రాలేదు, నేను కేవలం దర్శనం చేసుకుందారని వచ్చాను. కానీ నా మనసులో ఆ కోరిక అయితే ఉంది. ఆ కోరిక నాకు స్వామివారు నెరవేర్చారు. 3వ వారం వచ్చేటప్పటికే స్వామివారు మా అమ్మాయికి ఉద్యోగం ఇప్పించారు. ఇప్పుడు నేను 9 వారాలు పూర్తయిందని చెప్పి సంతోషంగా చెప్తున్నారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి చెప్పాను, వాళ్ళ కోరికలు కూడా నెరవేరాయి అంటున్నారు. చూసారు కదా ఇక్కడ భక్తుల స్పందన, ఇక్కడ గుడి యొక్క విశిష్టత కూడా మనకి నారాయణ దత్త స్వామి గారు చెప్పారు. చాలా మంది భక్తులు వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. అదే విధంగా నెరవేరిన వాళ్ళు చెప్పడం వల్ల కూడా కొంతమందికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారి కోరిన కోరిక ఖచ్చితంగా 9 వారాలు పూర్తి అవ్వకుండానే వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఇది పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ నుంచి పిఠాపురం వెళ్లే దారిలో ఫ్లైఓవర్ దగ్గర చిత్తరాడ అనే గ్రామం దగ్గర ఈ శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ఇక్కడ ఉంది. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, స్వామి వారికి సేవ చేస్తున్నారు. స్వామివారి వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కో రకంగా దర్శనం ఇస్తున్నారు. కొంతమందికి అయితే లక్ష్మీ నరసింహస్వామి రూపంలోనే నిజరూప దర్శనం కల్పిస్తున్నారు, కొంతమందికి ఈశ్వరుడు, ఇంకొంతమందికి ఆవు రూపంలో, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో దర్శనం ఇస్తున్నారు. ఇంకా ఈ దేవాలయ విశిష్టత రాష్ట్రం నలుమూలలే కాదు, దేశం నలుమూలలా కూడా విస్తరించాలి. పవన్ కళ్యాణ్ గారు దీన్ని దక్షిణ కాశీగా డెవలప్ చేస్తారు, టూరిజం డెవలప్మెంట్ కి బాగా అభివృద్ధి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే పిఠాపురంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో దేవాలయాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఇదొక దేవాలయం, స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి వారు. సో మీ భక్తులు మీ కోరిన కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుని మీరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.